ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపైన పవన్ సీరియస్ అయ్యారు. సీజ్ ది షిప్ అంటూ హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో బియ్యం మాఫియాపైన చర్యలకు పవన్ డిమాండ్ చేస్తున్నారు. అటు ఏపీ రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన 3 అభ్యర్థులపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుతో భేటీ వేళ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. పాలనాపరంగా రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ సమావేశం కానున్నారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యుల ఎంపికపైన ఈ ఇద్దరు చర్చించనున్నారు. 3 పార్టీలకు ఒక్కో సభ్యుడి ప్రతిపాదనలో మార్పులు జరిగాయి. రాజీనామా చేసిన ఇద్దరిలో బీద మస్తాన్రావు టీడీపీ నుంచి, ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి ఎన్నిక కావటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 3వ సీటు కోసం టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ ఉంది. దీంతో జనసేన నుంచి నాగబాబు ఎంపికపైన డైలమా కొనసాగుతుంది. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థులపైన తుది నిర్ణయానికి రానున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ అంశాలపైన సీఎంకు వివరించనున్నారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా అంశంపైన పవన్ సీరియస్గా స్పందించారు. రవాణా చేస్తున్న షిప్ను సీజ్ చేయాలని అక్కడే ఆదేశించారు. ఈ వ్యవహారంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం పోర్టుల నుంచి విదేశాలకు తరలి వెళ్తుందని గుర్తించారు. దీంతో బియ్యం అక్రమ రవాణా, దీని వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు విచారణ చేయించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ సమయంలో పవన్ తన డిమాండ్ మరోసారి ప్రస్తావించనున్నారు. అదేవిధంగా చంద్రబాబు సైతం బియ్యం మాఫియా విషయంలో కఠినంగా ఉంటామని ఇప్పటికే ప్రకటన చేశారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన అక్రమ రవాణాపైన విచారణకు ముఖ్యమంత్రి సీఐడీకి ఈ వ్యవహారం అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనూ పథకాలపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రాష్ట్రంలో మరో 2 పథకాలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ పథకాల అమలుపైన చంద్రబాబు, పవన్ భేటీలో చర్చించి రేపు జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి భేటీపైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతుంది.